శేఖర్ గారు, మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ 3-4 డేస్లో మీరు డెవలప్మెంట్స్ చూసుంటారు. అఫ్కోర్స్ యు ఆర్ ఎ న్యూస్ పర్సన్ టు, సెలబ్రిటీ టు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీరు ఈ యంగ్స్టర్స్ తరపున, పురుషుల తరపున పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా అసలు ఏ రకమైన అంటే బయట మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప నా అంతటికి నేనుగా వీళ్ళు సంపాదించిన ఆధారాలు ఇంకా ఏమీ లేవు దీనికి సంబంధించి. చూసింది విన్న దాని ప్రకారం నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఇన్నాళ్ళు లేని సడన్ గా ఇప్పుడే ఎందుకు పెట్టారు కేసు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర ఏమన్నా ఉందా నాకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా, అడగట్లేదా? ఇన్నాళ్ళు లేని సడన్ గా ఈ రోజే ఎందుకు? ఇది కామన్ అందరికీ వచ్చింది. ఇదే అమ్మాయి చాలా సార్లు వేదికల మీద ఆయన పొగుడుతూ మాట్లాడిన ఆయన మరి అప్పుడు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయినే విన్నాను నేను. ఇలా ఏదో డబ్బుల కోసమో ఇంకోసమో చేస్తున్నది కాదు. బట్ మేబీ ఆయన నుంచి విడిపోవడం కోసం చేస్తున్నదా అనే ఒక డౌట్ పెట్టారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే విడిపోవడానికి వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగింది, అది అత్యాచారం, ఇలాంటి వాటిని మనం అత్యాచారాలు అన్నాం. బట్ రిలేషన్స్ లో ఆల్రెడీ చాలా రోజులు ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి ఈ 376 ఇలా పెడుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అంటే అంత సీరియస్ గా ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి మనం. అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు, చూడమ్మా ఇలా రాస్తే కంప్లైంట్ వర్కౌట్ అవ్వదు, ఇలా రాయాలి, ఈ సెక్షన్స్ పడాలి, ఈ సెక్షన్స్ పడితే గట్టిగా భయం ఉంటుంది వాళ్ళకి ఇది అని చెప్తుంటారు. విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే ఇన్ కేసు అని చెప్పట్లేదు నేను, మామూలుగా ఒకవేళ జరుగుంటే ఇప్పుడు నేను ఏడిపించాడని కేసు పెట్టు, టీజ్ చేశాడని కేసు పెట్టు, అప్పెగ్గొట్టాడని కేసు పెట్టు, నాకు లేకపోతే నేను కొట్టాడనే కేసు పెట్టు. బట్ కొట్టాడు కాబట్టి అంటూ, లేకపోతే అప్పు వేసుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఏదన్నా 4 ఫోటోలు ఏవో ఉన్నాయి పాతకు సంబంధించి అవి పెట్టి అంటూ, ఇలాంటివి ఈ కేసు అని కాదు, మామూలుగా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఆ సాంప్రదాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులైనా లేకపోతే ఎవరైనా సరే చర్మగీతం పాడాలి. ఇది ఏంటో నాకు తెలీదు, చెక్ చేసి కానీ నేను మీకు డీటెయిల్స్. ఎప్పుడైనా కలిసారా మీరు గతంలో జానీ మాస్టర్? ఇప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కలిసి నేను ఎప్పుడు అసలు కలవలేదు. బట్ ఇది చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, యాక్సిడెంటల్ గా ఇన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది, కామన్ మీరు అడిగిన ప్రశ్నే అందరూ అడుగుతున్నారు. బట్ టాలీవుడ్ పెద్దలు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. డీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఆ అమ్మాయి డీలో కూడా డీలో ఫేమ్ అయ్యి ఇప్పుడు డీఫేమ్ చేస్తున్నారు. అదే జరుగుతుంది. చూడాలండి. నాకంటే ఆవిడ గురించి నేను మంచిగానే విన్నాను. అండ్ అలాగే జానీ మాస్టర్ గురించి కూడా నేను ఇప్పుడు ఏదన్నా వేరే రకమైన మనస్పర్ధలు ఉంటే దాని లీగల్ సిస్టమ్ ని ఇలా తప్పుగా వాడుకోవద్దు అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం ఏముందో నాకు తెలియదు, చూసి చెప్తాను. లైక్ మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీన్ని ఏమని పిలవాలి? ఏదైనా పేరు పెట్టండి. పెడదాం, మంచి పేరు పెడదాం. ఎందుకంటే రాస్తారు అయిపోయింది, నెక్స్ట్ జానీ మాస్టర్, ఆ తర్వాత ఇంకెంతమంది వస్తారు, వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి కాబట్టి శేఖర్ గారే కదా. అండ్ వన్ మోర్, శేఖర్ కి భాష అని ఎందుకు వచ్చింది? అది ఊరికే రేడియో కోసం పెట్టిన పేరు. అంతేనా? శేఖర్ దాదా అని ఉండేది ఫస్ట్, స్టేషన్ మారాక ఆ పేరు క్యారీ చేయలేక నెక్స్ట్ వేరే FM కి వచ్చినప్పుడు బిగ్ FM లో శేఖర్ భాష అనమాట. ఓకే, మళ్ళీ FM కి వెళ్ళబోతారు? ఆల్రెడీ స్టార్ట్ చేశారా షో? నిన్నటి నుంచే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.